మోషే అందరినీ తీసుకొని వెళ్ళేటప్పుడు ఐగుప్తు నుంచి మోషే చేతిలో ఒక పెట్టె ఉంది. ఆ పెట్టె ఏంటంటే బోన్స్ ఆఫ్ జోసెఫ్. చాలా అద్భుతం. దాని గురించి బోన్స్ ఆఫ్ జోసెఫ్ అనేది ఒక బిగ్ మెసేజ్. నేను నా ఉద్దేశం ఏంటంటే దేవుడు నిశ్చయముగా వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తాడు. దేవుడే వచ్చి ఆదరిస్తాడు, ఇంకెవరు ఆదరించలేరు. తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. నా తండ్రి లేరు, నాకు ఆ లోటు ఎవరు తీర్చలేరు, బట్ దేవుడే తీరుస్తాడు. సో అలాగా దేవుడే ఆ గ్యాప్ని, ఆ డెఫిషియన్సీని, ఆ ల్యాక్నెస్ని మరి దేవుడే వాళ్ళ కుటుంబంలో ఆదరించి ధైర్యపరుస్తాడు. ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్, బట్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎవ్రీవన్. అలాగా ప్రభు వారి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఇంకా అద్భుతమైన విధానంలో అనేక ఆత్మలను సంపాదించడానికి, పరిచర్లో ముందుకు కొనసాగడానికి ప్రభు వారందరికీ మనకందరికీ కూడా సహాయం చేయనుగా. చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్న మా ప్రియమైన కుమారుడు నేను జై కుమార్, ఆయన విజయ్ కుమార్. జై కుమార్కు ఒక విజయ్ కుమార్ని దేవుడు ఇచ్చాడు. మీకు విషయం తెలియాలి, మేము విశ్వాసం మీద బ్రతికాం. ఆ రోజుల్లో చందా కూడా చాలా తక్కువ వచ్చేది. నేను ఎవరిగా పుస్తకం కూడా వదిలేశాను. కేవలం విశ్వాసం అనేది మీద కూడా నిలబడ్డాను. నాకు చాలా దేవుని మీద చాలా విశ్వాసం. మా మిస్సెస్ కూడా, సిస్టర్ కూడా, మీరు ప్రార్థన చేసుకొని బయలుదేరి చేస్తే దేవుని పనిలో మన కుటుంబ అక్కర్లు కూడా ఏదైనా దేవుడు మీకు ఇస్తారండి. నాకు నమ్మకం ఉంది. నేను ప్రార్థిస్తానండి. మా ఇంట్లో ఎంతమంది ఎదిగారంటే, శ్రీశైలం వచ్చాడు మన తిమ్మతి. శ్రీశైలం సంఘం కాపరయ్యాడు. మా దగ్గర ట్రైనింగ్, మన సంఘంలో ట్రైనింగ్ అయ్యాడు. మన సంఘమే హెబ్రోన్ ట్రైనింగ్ కాదు. ఇక్కడే ఆంటీ ఒక తల్లిలాగా తీసుకుంటే చనిపోయే వాటిని కాపాడిద్దాం. తిమ్మతి ఒక దైవసేవకుడయ్యాడు. ఆయన పెళ్లి కూడా నేనే చేశాను. అమ్మాయిని చూసి హుబ్లీ అంటే తనకి ఏమీ తెలియదు. నేను స్పీకర్గా వెళ్ళినప్పుడు, హుబ్లీ అందరూ పరిచయం అయినప్పుడు, నాతో పాటు తిమ్మతి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయనకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. ఎనివే ఇదే సర్వెంట్ ఆఫ్ గాడ్ బక్సగా సంవత్సరంలో శ్రీశైలం ఉన్నారు. ప్రసాద్, ఖమ్మం ప్రసాద్ వీళ్ళ లోదన చేసి పాస్టర్ అయ్యాడు. ఆయన ఇక్కడ ఎదిగిన వాడే, ఇక్కడ ఎదిగిన వాడే. స్పర్జన్ ఇక్కడ ఎదిగిన వాడే, ఇక్కడ రక్షించబడిన వాడే. ఇక్కడే అందరూ. స్పర్జన్ సిఎస్ఐ చర్చి రెవరెంట్గా ఉన్నాడు. ఆయన ముగ్గురు. కొంత డానీ, ఆయన కొత్తగూడ ఆంటీ బాగా తెలిసిన అక్కడ మేమందరం పరిచయం. కొత్తగూడ ఆంటీ ఎలా పరిచయం అంటే, బస్సులు నైట్లో నేను సేవకు వెళ్తా. కొత్తగూడు, భద్రాచలం, ఎన్నో స్థలాలు నా ఇళ్ళందు ఎన్ని తిరిగి వచ్చేవాడిని. బస్సు ఎక్కాను, నాకు సీట్ ఉంది. ఆమె చూస్తూ ఉంటే దేవుడి బిడ్డలా కనబడింది. మొహం కనబడింది. పెద్ద ఆమె ఎవరు సీట్ ఎవరు నైట్ కదా, ఎవరు గట్టిగా పట్టుకొని కూర్చుంటారు సీట్. నేనేం చేశానంటే ఆ సీట్ ఇచ్చి నేను నిలబడ్డాను. ఆ ఆనందానికి అవధం లేదు. అక్కడ మాకు ఎదురు పరిచయం ఏర్పడింది. అంటే ఇంటికి వచ్చేసింది అంతే నాతో పాటు. ఆవిడే మీకు తిరగలేదు, నమ్మింది. ఈ దయచేపడే అబ్బా ఎట్లా అంటే మా ఇంట్లో మెంబర్ అయిపోయింది ఆమె. ఒకసారి ఆమె సీరియస్ అయింది. సీరియస్ అయితే నరం ఇంజక్షన్ ఇస్తేనే బతుకుతుంది. అర్ధరాత్రి 3 గంటల నరం ఇంజక్షన్ ఇస్తేనే బ్రతుకుతుంది. ఆమె బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది, మీకు తెలుసు విజయ్ కుమార్ బాబు. సో ఆ బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది ఇంజక్షన్. మరి ఎవరు ఇవ్వాలి? ఆ టైంలో ఎవరు వస్తారు? ఎవరు రారు. ప్రార్థన చేసుకుని ఏంటి బ్రదర్ అని చెప్పండి. అప్పుడు నేను డాక్టర్, మనసులోనే డాక్టర్ అయిపోయాను అనుకున్నాను. నిజం చెప్తున్నా, అర్థంగా నేను డాక్టర్ని ఇప్పుడు అనుకున్నాను. నేను నరం ఎక్కడున్నా అని చెప్పింది. మీరు అనండి అనండి, నరం కనపడుతుంది. ఇంజక్షన్ వచ్చి వెనక్కి లాగండి, కొద్దిగా బ్లడ్ వచ్చినట్టుంటుంది అంటే ఇచ్చేసేయండి. నరం ప్రార్థన చేశాను. నేను సిస్టర్ ఇద్దరు కలిసి ప్రార్థన చేశాం. అది ఇవ్వకపోతే చనిపోతున్నాయి. ఆమె ఎప్పుడు ఆమె బ్యాగ్లో ఉంటుంది. నేను సిస్టర్ గట్టిగా ప్రార్థన చేశాం, ఏడ్చుకుండా చేశాం. ప్రభువా నాకు అది ఇంజక్షన్ పట్టుకోవడం చేత కాదు, మరి నేను ఇవ్వాల్సి వస్తుంది ప్రభువా. ఒకవేళ అది కనుక ఫెయిల్ అయితే ఆమె ప్రాణం పోతుంది అని ఆంటీ నేను బాగా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఇచ్చేసాను.
సక్సెస్ అయింది. ఈ పని చేయలేమని ఎవరు అనొద్దు, అన్ని పనులు చేయగలము, చేస్తాం. ఇక ఆ బంధంలోనే బాబు విజయ్ కుమార్ గారు నాకు పరిచయం అవడంలో మరి వీరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన హంబుల్నెస్ చూశాను నేను. ఇప్పుడు కూడా బల్లదేశుడు మోకాళ్ళ మీద ఉన్నాడు, ఇప్పుడే గమనించాను, నేను చూశాను, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ఇంజనీర్, ఆయన కోటీశ్వరుడే. సారీ అలా అనిపించడానికి ఇష్టం ఉండదు. వాళ్ళ అబ్బాయి దగ్గర 30 మంది వర్కర్స్ ఉన్నారు మెల్బోర్న్లో. కానీ ఎంత హంబుల్నెస్ అంటే మనం ఎంత నేర్చుకోవాలో నేను కూడా ఆయన హంబుల్నెస్ చూసి చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఎదిగిన వాడు మా తమ్ముడు దేవదాస్, ఆయన పాస్టర్, సంఘం కాపరి, వీళ్ళ అమెరికాలో ఉన్నాడు. దాస్, హార్మోనియం దాస్ అనేవాడు మేము. ఆయన ఒక సంఘ కాపరి, ఆయనకు హాస్టల్ ఉంది ఎర్రబాలెం, ఆయన కూడా వచ్చాడు ఇక్కడికి. ఎంతమంది అండి ఇక్కడ ఎదిగిన వాళ్ళు మన దగ్గర ఎదిగి ట్రైనింగ్ అయ్యి వీళ్ళ అంత ధైర్యం లేరు. మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది, తెలుసుకోండి. దానికి ఆంటీ అంటే ప్రాణం, అందరికీ సమానంగా, మా బిడ్డలో సమానంగా ప్రేమించేవాడు. లేకపోతే మా ఇంటికి రారు, మాతో సహవాసం చేయరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అమూల్ సింగపూర్లో ఉన్నాడు, ఏడ్చాడు, వీడియో కాల్ చేసి ఏడ్చేశాడు. ఈవేళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సింగపూర్లో ఉన్నాడు. ఇంకెవరు గుర్తుందమ్మా చెల్లి మన ఇంట్లో? డానీ, ఆయన ఇంజనీర్, రాజు లాంటి మనవడు, ఆయన వచ్చాడు మన ఇంజనీర్. ఆయన కూడా ఉన్న స్థానంలో వెళ్ళిపోయాడు, బెంగళూరు వచ్చేసాడు చూడటానికి. ఎంతమంది ఎదిగారండి వీళ్ళందరూ, ఒక బుల్లెట్ లాంటి సేవకులు అయిపోయారు. విజయ్ కుమార్ గారిని వదిలిపెడితే అద్భుతమైన మాట, ఆణిముత్యాలు లాంటి మాట ఆయన నోట వస్తున్నాయి. ఒక రోజు వస్తుంది, వీళ్ళ ఫ్యామిలీతో వస్తారు, మనతో ఒక రోజు 2 రోజులు గడపడానికి ట్రై చేస్తాం, తప్పకుండా వస్తారు అంటే డౌట్ లేదు. సో అయినా కూడా ఈ పరిస్థితిలో నేను అంతులతో ఉండికాలని మేము ఇద్దరు కలిసి హాల్లో పట్టుకున్నాం రాత్రి. ఆయనకి నేను తోడు, ఆయనకి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి. సో ఆ అద్భుతమైన వ్యక్తి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా ఎంత అద్భుతంగా, ఎంత తగ్గించుకొని ఎంత చక్కగా ఉన్నాడో మీరు చూస్తున్నారు. ఎంత ఉన్న స్థానాన్ని, ఉద్యోగాన్ని మర్చిపోయాడు, దేవుని పనిలోనే ఉన్నాడు ఆయన. ఉద్యోగం ప్లస్ దేవుని పని, ఉద్యోగం ప్లస్ దేవుని పని. అందుకే ఆత్మీయతలో ఎదిగిపోయాడు. మా సంఘ బిడ్డలు రావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మన సంఘంలో ఇద్దరు నా మాట వినేవాడు ఉన్నారు, సహోదరుడు డానియల్ గారు, సహోదరుడు అబ్రహాం గారు. నేను వాళ్ళని ఎంతో షైన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. సంఘంలో వాళ్ళు నిలబడాలని ఆశపడుతున్నాను. సంఘానికి సపోర్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను. కానీ ప్రతి ఒక్కరికి ఒక మాట, దైవ సేవకునికి తెలియకుండా ఏది చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా మీరు ప్రార్థన ఏమైనా కోరినా సరే అందరికీ చెప్పండి అని అనలే. అది కరెక్ట్ అనమాట, అది క్రమం, సంఘక్రమం. మీరు చేసేసే పాపం కాదు, అది ఒక సంఘక్రమం. అన్న పంపించారంటే అక్కడ హామీ చేస్తాను. అలాగూ సంఘక్రమాన్ని పాటించండి, దేవుని కనపరచండి. రాబో కాలంలో ఇద్దరు సహోదరులు కాకుండా ఇంకా ఎవరైనా తలాంతున్న వారిని ఈ సంఘంలో సేవకులు చేద్దాం, లేదా మంచి పరిచారకులుగా, వాక్యోపదేశకులుగా చేద్దాం. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ, వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ పరిచయలో ఉంటారు కదా, అది సంఘానికి మేలు కదా. మీరు పనిచేస్తే అంత మంచి మనసు కలిగి ఉన్నాం మేము. సంఘంలో ఏమన్నా తప్పడా నేర్చుకోండి, దయచేసి పిల్లలకి చెప్పండి. కావాలంటే వాళ్ళ ట్రైనింగ్ నేర్చుకోవడానికి మేము డబ్బులు ఇస్తాం. నా డబ్బులేను, నాకు వచ్చే ఆఫరింగ్స్ ఉంటే కూడా ఇస్తాను. నా డబ్బులు కాదు కదా, దేవుడే దేనికి ఉపయోగిస్తాను, నాకు ఆ బాధ లేదు. కనుక తప్పలో కూడా మనం కొందాం, ప్రార్థన చేయండి. మంచి ఇప్పుడే పడద్దు, మనం దయసేవ చెప్పాడు సగం కొనేది. ఒకరు బాగా నేర్చుకునేవాడు ఉండాలి, తప్పలో కొందాము. సో ఆ విషయంలో ప్రార్థన చేయండి. సో మా మిస్సెస్ గురించి చెప్పడం బోర్డు ఉంది, కానీ పాపం అందరికీ అవకాశం ఉంది, టైం అయిపోయింది కూర్చున్నారు. నాకు చాలా సంతోషం. నా ప్రియమైన పెద్దకు మాట్లాడే ఆమెకున్నటువంటి ఉన్నతమైన పేరు ఏంటంటే, మా కృప అంటారు కదా, నా భార్య తర్వాత నా కూతురులో, నా బిడ్డల్లో మేము చూసుకుంటాము. చాలా కష్టపడిన బిడ్డ.
ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ తీసుకునేంత స్తోమత లేదు, సేవకులు కదా. మా దగ్గర ఏముంది? మా దగ్గర ఏమీ లేదు. అంత పెద్ద హాస్పిటల్లో ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటాం? ఆమె ఏదో తెలివితో ఇన్సూరెన్స్ మా పేరు మీద కాదు, తల్లిదండ్రుల పేరు రాసేసింది. సో అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు. నా 5 బిడ్డలు పిచ్చోళ్ళగా ఎంత ఖర్చు పెట్టారు, ఏది కాబట్టి కొనేసేవాళ్ళు. ఒక మినీ హాస్పిటల్గా చేసి పెట్టేశారు. పిచ్చోళ్ళగా ఇచ్చారు, పిచ్చోళ్ళగా చేశారు పనులు. అలాగే దగ్గర ఉన్నటువంటి మా ప్రేమైన కుమారుడు డేవిడ్సన్ కూడా వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా గాయపరచబడ్డారు. జానపల్లి కుటుంబం, విజయప్రకాష్ గారి కుటుంబం, అలాగే మా పెద్ద వదినమ్మ గారి కుటుంబం, ఏలూరు సరళకుమార్ గారి కుటుంబం, నిర్మలా కుటుంబం హైదరాబాద్, చిన్నబాబు హైదరాబాద్, వాళ్ళ కుటుంబాలు కూడా గాయపరచబడ్డాయి. మామూలుగా లేదు. మీరు గాయపరచబడి ఉన్నారు. ఆ లోటు దేవుడికి తీర్చాలి, ప్రార్థించండి. సో వెరీ సారీ. నౌ ఐ ఇన్వైట్ మై beloved daughter, come and share what you want to share, please. ఏవైతే షేర్ చేసుకోవాలనుకున్నావు నాన్న, షేర్ చేసుకో. ఆమెకు ఉన్నటువంటి సోనా సూద్ గారితో ఆమెకు తెలంగాణలో అవార్డు ఇచ్చారు. సోనా సూద్తో పాటు సోషల్ సర్వీస్ బాగా చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. చాలా సోషల్ సర్వీస్ ఉంది. డాక్టర్లు ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. పటమట్లో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఫోన్ చేస్తే టక్కని పంపించారు. కలెక్టర్ ఉన్నాడు లోకేష్ గారి దగ్గర, కలెక్టర్ దినేష్, ఆయన పిలిస్తే హాస్పిటల్కి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. అలాగూ సిపి సజ్జనార్ ఉన్నాడు హైదరాబాద్, చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అయిన సజ్జనార్ సిపి, ఆయన కూడా చాలా ఒక మాట చెప్తే పరిగెత్తుకోలేదు. అంత స్నేహాలు పెద్ద పెద్ద వాళ్ళతో కలిగినటువంటి దేవుడు ఇంతగా నా బిడ్డను ఆశ్రయించడం మాకు అర్థమే కదా, సంతోషమే కదా. అయినా షీఈ్ వెరీ హంబల్. కనబడదు, ఎవరైనా ఏదైనా అంటే బుల్లెట్ లాగా ఆయనకి వాయించి పడేస్తుంది, భయపడిపోతారు. అంత ఆయుష్ హాస్పిటల్ మొత్తం ఎలర్ట్ అయిపోయారు. కలెక్టర్ వస్తానంటే ఎలర్ట్ అయిపోయారు అందరూ కూడా జాగ్రత్తగా. అప్పుడు చూశారు ఈ సంగతి. అందుకే మమ్మల్ని ఆయుష్ హాస్పిటల్ కంప్లీట్ డాక్టర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, సిస్టర్స్ ఫ్రెండ్స్ అయిపోయారు. గేట్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి అంటారు. అలా దేవుడు మనల్ని చేశారు. అది సాక్షిని చెప్తున్నాను, నేనేం గర్వంగా చెప్తాను. సాక్షి అంటే ఓకేనా? పర్వాలేదు, కూర్చుంటారు. మనం అక్కడ పెట్టినా అమ్మ గురించి కొన్ని విషయాలు ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. నేను ఏది సంబంధం ఎప్పుడు చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. మొదటిసారి నాకు ఈ అవకాశం వచ్చింది. సంఘస్థులకి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది ప్రభువా. ఏదైతే నేను అమ్మతో 4 years 10 months షేర్ చేసుకున్నానో అది సంఘానికి నేను ఇప్పుడు చెప్పాలి అని నిలబడ్డాను ప్రభువా. నాకు ధైర్యం ఇవ్వమని నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఆగస్ట్ 9, 2021 ఆగస్ట్ 9వ తారీఖు 2021 సంవత్సరం రాత్రి సుమారు 9:30 ఆ టైంలో వల్లి ఫోన్ చేసింది నాకు. ఆ రోజు సాయంత్రం మమ్మీకి గొంతు నొప్పి తగ్గట్లేదు అక్క, హాస్పిటల్కి తీసుకెళ్తాం అని చెప్పారు. సరే అని చెప్పాను అన్నాను. నేను ఆ తర్వాత వర్క్లో పడిపోయాను. 2021 9th ఆగస్ట్ అరౌండ్ 9:30 ఆ టైంకి నాకు వల్లి కాల్ చేసింది. ఫస్ట్ రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి నేను చదువుతున్నప్పుడే వల్లి కాల్ చేసింది నాకు. కాల్ చేసినప్పుడు వల్లికి నాకు ఇద్దరికి మెడికల్ టర్మ్స్ ఐడియా ఉన్నాయి. అంటే ఇంట్లో అందరికీ మెడికల్ టర్మ్స్ కొంచెం ఐడియా ఉంది. కార్సినోమా చదవగానే నేను వల్లి ఇద్దరం ఆగిపోయాము. వల్లి నేను చదివేది కరెక్టేనా అని చెప్పంటే అవునక్క అని చెప్పనేది.
ఇది నా ఫస్ట్ కాన్వర్సేషను. అక్కడి నుంచి 2021 9th ఆగస్ట్ నుంచి మా ఫ్యామిలీ యొక్క రొటీన్ మొత్తం మారిపోయింది. నేను వాక్యం చెప్పడానికి రాలేదు. ఈ 4 సంవత్సరాల 10 నెలలు మేమేమేం చేశామో అని మీకు చెప్పడానికి మాత్రమే వచ్చాను నేను. ఇది నా గురించి కాదు. డాడీ ఇందాక నాకు చెప్పినవి అన్నీ కూడా ఎలా చేశాను, దేవుడు ఎలా ఫౌండేషన్ వేసాడు అనేది మాత్రమే, అది దేవుడికి మాత్రమే మహిమ కలిగింది కాక. మొత్తం రీస్టార్ట్ అయినట్టు అయిందనమాట మా లైఫ్. ఆ రోజు నైట్ ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. కానీ మమ్మీ ఎప్పుడు ఏంటంటే, నీకు ఏదన్నా వస్తే, కష్టం వస్తే వీళ్ళు అని ముందే మమ్మీ డాడీ మాకు చెప్పి ఉన్నారు. నా ఫస్ట్ కాల్ మా బుజ్జిమావయ్యకి వెళ్ళింది. నా సెకండ్ కాల్ మా డేవిడ్స్ అన్నయ్యకి వెళ్ళింది, మా పెద్దన్నయ్య. అన్నయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ చేశాను అన్నయ్యకి. అన్నయ్య షాక్లోకి వెళ్ళిపోయాడు. బుజ్జిమావయ్య కూడా షాక్లోకి వెళ్ళిపోయాడు. కూర్చొని ఏడవడానికి మాకు టైం లేదు అప్పుడు. అప్పుడు దివ్య అని తల్లి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫస్ట్ కజిన్ ఉంది. అమ్మాయి CMC వెల్లూరులో ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్. తనకి ఇమ్మీడియట్గా నైట్ రిపోర్ట్ పంపించి అడిగితే స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అని అప్పుడే చెప్పారు మాకు. ఇంకేదైనా క్యాన్సర్ అయినా మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగేది కాదు. లంగ్ క్యాన్సర్ అంటే మనం సర్జరీ చేయలేదు అనమాట. అది తెలిసిన తర్వాత డాడీకి మమ్మీకి ఇదంతా తెలియదు. మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, డాడీకి కూడా క్యాన్సర్ అని తెలియదు. ఇది కేవలము మా పెద్దన్నయ్య డేవిడ్స్ అన్నయ్య, మా బుజ్జిమావయ్య, నాకు, వినోద్ అంకుల్కి అప్పుడు చెప్పామన్నమాట. మా పిన్ని వాళ్ళ హస్బెండ్. నా దృష్టిలో మా చిన్ను చాలా చిన్న పిల్లలు అనమాట నా దృష్టిలో. ఎందుకంటే నాకు వాళ్ళని అమ్మ కని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఊహ ఉంది బాగా. చిన్న ఎలుగు పిల్లల్లాగా ఇంతే ఉన్నారనమాట వాళ్ళు అమ్మ తీసుకొచ్చినప్పుడు. సో వాళ్ళని ఈ రోజుకి కూడా నేను బాగా చిన్నోళ్ళు అన్నట్టు చూస్తాను. చెప్పుకోకూడదని కాదు, కానీ నాకు నా కొడుకులతో సమానం. వాళ్ళిద్దరితో షేర్ చేసుకోలేకపోయాను. తట్టుకోలేరా అని భయం. వల్లి ధైర్యంగా నిలబడుతుంది. తల్లి నా బ్రెయిన్కి ఈక్వలెంట్గా ఆలోచించగలుగుతుంది. అది నా చెల్లెల గురించి, తమ్ముళ్ళ గురించి. ఎవరితో అలాంటి కష్టం వస్తే ఫస్ట్ మనం ఫోన్ చేసేది ఎవరికి? మనందరం అమ్మకి, నాన్నకి. కానీ వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఎవరు ఉన్నారు నాకు అని చెప్పి నేను సపోర్ట్ సిస్టమ్ వెతుక్కున్నప్పుడు మమ్మీ ఎవరి దగ్గరికి వెళ్తుందో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మా డేవిడ్స్ అన్నయ్య, మా బుజ్జిమావయ్య, మా వినోద్ అంకుల్, వీళ్ళు. ఆ తర్వాత వీ స్టార్టెడ్ అవర్ ఎక్సర్సైజ్. అమ్మని ఇమ్మీడియట్గా తీసుకొని హైదరాబాద్ రమ్మని చెప్పాను. దేవుడు నాకు పునాది ఎలా వేశాడు అనేది నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. అది నా కోసం వేయలేదు. నాకు నేమ్ కోసం, ఫేమ్ కోసం, నా డబ్బు కోసం దేవుడు ఇచ్చింది ఏది కాదు. ఇది కేవలం అమ్మ నాన్న కోసం చేస్తుంది ఇదంతా. దేవుని పునాది, దేవుని ప్రణాళిక. నన్ను హైదరాబాద్ పంపించడం, నాకు జాబ్ రావడం, అందులో నాకు ఇన్సూరెన్స్ ఉండడం. తర్వాత నేను నా వైవాహిక జీవితంలో నేను పడిన కష్టాలు ఎవరికి తెలియదు. ఒకరోజు అది కూడా చెప్తాను, మీకు అందరికీ కూడా చెప్పాలి. అందులో నేను నేర్చుకున్న దాన్ని బట్టి నాలాగా ఎవరు ఆడవాళ్ళు సఫర్ అవ్వకూడదు అని చెప్పి నేను కొంత సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను. ఆ సోషల్ వర్క్ స్టార్ట్ చేసి అది అంచెలంచెలుగా పెరిగనమాట. హైదరాబాద్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం కూడా నాకు మంచి పేరు వచ్చిందనమాట. ఏదన్నా కావాలి అని అంటే డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్కి వెళ్ళండి, వాళ్ళు మీకు ఏమీ అడగకుండా వాళ్ళు నిలబడి చేయగలుగుతారు మీకు అనే అలాంటి ఒక మంచి ఫౌండేషన్ని దేవుడు వేశాడు. అదే టైంలో పాలియేటివ్ కేర్ అని చెప్పి ఉంటుందన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్, HIV పేషెంట్స్, అంటే టెర్మినల్ పేషెంట్స్ అంటే ఇవాళ రేపు చనిపోయే పేషెంట్స్ అన్నమాట. వాళ్ళకు ఒక హోమ్ లాగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి నార్కోటిక్ డ్రగ్స్ అని ఇస్తారండి. అంటే అది ఏం చేస్తుందంటే శరీరంలో పెయిన్ ఉన్నా కానీ పెయిన్ వాళ్ళకి తెలియకుండా, పేషెంట్కి తెలియకుండా ఒక మగతలో ఉంచుతుంది. గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది అనమాట దాన్ని. అట్లా వాళ్ళకు ఒక డీసెంట్, డిగ్నిఫైడ్ డెత్ని ఇవ్వడానికి ఒక పాలియేటివ్ కేర్ సెంటర్లో నేను పర్సనల్గా వాలంటీరింగ్ చేయడానికి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు
వాళ్ళ పేషెంట్స్ యొక్క బెడ్షీట్స్ చేంజ్ చేయడం, వాళ్ళకి ఫుడ్ తినిపించడం, వాళ్ళకి మెడిసిన్స్ వేయడము, వాళ్ళని బయట వాకింగ్కి తీసుకురావడము, వాళ్ళకి నచ్చింది ఏదైనా చదవడము, లేకపోతే వాళ్ళ పక్కన చేయి పట్టుకొని కూర్చోవడం. ఈ వాలంటీరింగ్ చేసేదాన్ని ఎవ్రీ సాటర్డే నేను వెళ్ళి అలా చేసి నేను నేర్చుకున్నాను అనమాట చాలా వరకు. సో క్యాన్సర్ తర్వాత డిగ్నిటీ డే ఫౌండేషన్కి క్యాన్సర్ పేషెంట్స్ని కూడా మేము ఫినాన్షియల్ సపోర్ట్ చేసాము. అలా స్టెప్ బై స్టెప్ క్యాన్సర్ వస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వలన ఇతర అవయవాలు ఎలా డ్యామేజ్ అవుతాయి, అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను అనమాట ఆ జర్నీలో. సో అమ్మకు వచ్చింది నాకు కొంత తెలుసు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది. ట్రీట్మెంట్స్ ఏమి ఇప్పించాలి, ఎలా ఇప్పించాలి, ఎవరి దగ్గర ఇప్పించాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ టైంలో డాక్టర్ సెంథిల్ రాజప్ప గారు మన బసవతారకం హాస్పిటల్లో ఉన్నారన్నమాట. అందరూ బసవతారకంకి వెళ్ళమని నాకు సలహా ఇచ్చారు. మీరు నమ్మరు, ఒక్కొక్క రోజు అమ్మ కోసం అని చెప్పి కాళ్ళకి చెప్పులు కూడా మర్చిపోయేదాన్ని, కారు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎవరైనా ఏదైనా సలహా చెప్తే అక్కడికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర వాళ్ళ డాక్టర్స్తో మాట్లాడటము, నర్సులతో మాట్లాడటము, పెద్దోళ్ళతో మాట్లాడటము, మళ్ళీ ఇంటికి రాగానే మా మావయ్యలతో, మా తల్లి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడము. ఇలా నా జర్నీ మొత్తం ఇలానే ఉండిందండి. మోర్ దాన్ ఒక 15-20 డాక్టర్స్ని అక్రాస్ ఇండియా కన్సల్ట్ చేశాను. అదంతా నాకు ఆ డాక్టర్స్ కనెక్షన్స్ ఎట్లా దొరికిందంటే కేవలము దేవుడు వేసిన పునాది అమ్మ కోసం. అంతమంది డాక్టర్స్ నాకు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్. అందరు డాక్టర్స్ని కన్సల్ట్ చేశాం, ఇదేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. అమ్మకి పెట్ సిటీ స్కాన్ తీయక ముందే నాకు కొంత అవగాహన ఈ డాక్టర్స్తో మాట్లాడడం వల్ల తెలిసింది. అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాము అమ్మని. పెట్ సిటీ స్కాన్ సెంటర్ క్యాన్సర్ బ్లాక్లో ఉంటుంది. ఆ క్యాన్సర్ బ్లాక్లోకి మా మమ్మీ చాలా తెలివైందండి. షీఈ్ అ బీకామ్ గ్రాడ్యుయేట్ అండ్ ఎంకామ్ కూడా ఆమె కట్టిన తర్వాత డాడీ సేవలో ఉండాలి అని అంటే మమ్మీకి వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ ఇవి కూడా పక్కన పెట్టేసి సేవలో వాడబడాలి అని డాడీకి సహకారిగా ఉండాలి అనేసి తను సాక్రిఫైస్ చేసిన లైఫ్. మహా జ్ఞాని ఆవిడ. క్యాన్సర్ బ్లాక్లోకి నేను కార్ తీసుకెళ్తుంటే నన్ను ఎందుకు క్యాన్సర్ బ్లాక్లోకి తీసుకెళ్తున్నావు అని ఆపింది. ఫస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది మమ్మీ ఇక్కడ ఈ బ్లాక్లో, నీట్గా ఉంటుంది, అందుకే తీసుకెళ్తున్నాను అనేసి చెప్పాను అనమాట మమ్మీకి. తీసుకెళ్ళిన తర్వాత ఎంటైర్ పెట్ సిటీ చేసినప్పుడు భయపడిపోయింది బాగా మమ్మీ. భయపడి బాగా ఏడ్చింది అనమాట. పెట్ సిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లంగ్, నెక్, థొరాక్స్, హార్ట్ చుట్టూరా, యూట్రస్, బ్రెయిన్ మొత్తం క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని చెప్పాను మాకు. అక్కడే నేను కూలిపోయాను కింద, ఒక్కదాన్నే ఉన్నాను. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నాకు నా చదువుని బట్టి ఫస్ట్ టైం నేను ఆ రోజు నేను ఎందుకు చదువుకున్నాను అని అనుకున్నాను. చదవగానే రిపోర్ట్ అంతా అర్థమైపోయింది, ఎక్కడెక్కడ ఉందో అర్థమైపోయింది. తీసుకుని డైరెక్ట్గా డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, ఈజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలోలో, బిలీవర్, విశ్వాసి ఆయన. తన సర్జరీ చేయడానికి ముందుగా కూడా ఫస్ట్ ప్రేయర్ చేసి ఆ తర్వాత సర్జరీ స్టార్ట్ చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కూడా మమ్మీ బిబ్లికల్ క్వశ్చన్స్ వేస్తూ ఉండింది అనమాట ఆయన్ని, నాట్ జస్ట్ ట్రీట్మెంట్. ఆయన్ని అలా కూడా ఆయనతో మాట్లాడి, నేనేమో మెడికల్గా మాట్లాడితే మమ్మీ బిబ్లికల్గా మాట్లాడి ప్రేయర్ చేయించుకొని వచ్చేది ప్రతిసారి. అప్పటికి కూడా మమ్మీకి క్యాన్సర్ ఉంటుంది, ఏదో సెల్ ఉంది దానిది అని చెప్పేసి. ఆ తర్వాత బయాప్సీ చేయించాను 2020లో. మమ్మీకి వచ్చింది 2021లో. 2020లో ఒకరోజు మమ్మీ డాడీ అమెరికాలో ఉన్నారు. అప్పుడు నేను ఇన్సూరెన్స్ ఎందుకో నాకు యాడ్ చేయాలనిపించి ఒక ప్రేరేపణ అనమాట. మమ్మీ డాడీని యాడ్ చేయాలి, కరోనా ఉంది, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారని చెప్పి చాలా ర్యాండమ్గా ఆ రోజు కూర్చొని యాడ్ చేసేసాను మమ్మీని డాడీని ఇద్దరిని. చిన్నోడిని తీసేసాను అందులో వచ్చి ఇన్సూరెన్స్ నుంచి, ఎందుకంటే నాతో పాటు ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు. సో మమ్మీని డాడీని నా పెద్ద బాబుని యాడ్ చేసుకొని, చిన్నోడికి అడిషనల్ మెంబర్ కవరేజ్ అని ఉంటుంది, అది యాడ్ చేసుకొని వాడికి సపరేట్గా నేను కొంత అమౌంట్ కట్టుకొని మమ్మీ డాడీని యాడ్ చేసుకున్నాను. చూడండి దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఆ ప్లానింగ్ కూడా ఉండే అంటే
ఆగస్టులో మమ్మీకి వచ్చింది, సెప్టెంబర్లో బయాప్సీ చేశాము, అక్టోబర్లో తన ఫస్ట్ కీమోథెరపీ 90,000 రూపాయలండి. మమ్మీని 2020లో యాడ్ చేయడం వల్ల మాత్రమే 80%, 80% 90,000లో ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయింది. 20% మా పాకెట్స్లో వచ్చి వెళ్ళింది. సో అపోలోలో ఫస్ట్ కీమో జరుగుతున్నప్పుడు కూడా నాకు బాగా గుర్తుందనమాట. అమ్మ జనరల్ వార్డ్ ఇచ్చారు మమ్మీ మనకి, అప్పటికి కూడా క్యాన్సర్ చిన్నగా ఏదో ఉంది, అది కీమోథెరపీ ఇస్తే తగ్గిపోతుందని చెప్పి మమ్మీ డాడీకి చెప్పే ఆ యొక్క సీన్ కూడా నాకు బాగా గుర్తు. కుటుంబం అందరూ ఏకమయ్యి కూర్చోబెట్టి మమ్మీ డాడీకి చెప్పి భయంకరంగా ఏడుస్తూ ఉండేది మమ్మీ. ప్రభు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు అని, నేను అది గుర్తించగలుగుతానా, నేను నేర్చుకోగలుగుతానా అనేది. ఆ టైంలో మమ్మీ డాడీని తీసుకుని వెళ్ళి జనరల్ వార్డ్ అమ్మ అని చెప్పానని పైకి తీసుకొని వెళ్ళాను అనమాట. జనరల్ వార్డ్ అని అనింది అని అందరి మధ్యలో పడుకొని తీసుకోవాలి నేను కీమోథెరపీ. తర్వాత పైకి తీసుకెళ్ళి కారిడార్ చూపించి ఇదే ఇక్కడే మమ్మీ అని చెప్పానంటే, ఇదేంటి ఇలా వీధిలోనే ఉంది, ఇక్కడ పడుకోబెట్టి చేస్తారా నాకు అని అనింది. కొద్దిసేపే మమ్మీ ఆ తర్వాత వెళ్ళిపోతాము అని చెప్పాను అని అంటే సరే అనింది. అంటే తను సిద్ధపడింది, నాకు ఎక్కడిచ్చినా పర్లేదు, నా పిల్లలు చెప్తున్నారు నేను పోరాడితే నేను బయటకు రాగలుగుతాను అనేసి అక్కడ ఫస్ట్ టైం నేను చూసి తర్వాత నవ్వి తీసుకొని వెళ్ళి లోపలికి. అంటే మమ్మీ ముందర మేము ఏడవలేము, డాడీ ముందు ఏడవలేము, అలాంటి స్థితి అనమాట నాది. స్పెషలీ రూమ్లోకి తీసుకెళ్ళి మంచిగా సోఫా, బెడ్, టీవీ, ఫ్రిడ్జ్, మంచి బెడ్ వేసిన ఒక రూమ్ తీసుకెళ్ళి మమ్మీ సారీ ఊరికే నా ఊరికి చెప్పాను అలాగా, ఇదిగో ఇక్కడ అని అంటే ఆనందంగా కీమోథెరపీ తీసుకుంది. అది మమ్మీతో నాకున్న ఫస్ట్ కీమోథెరపీ గుర్తు అనమాట. ప్రతిసారి చేయి పట్టుకొని ఆమెను నడిపించుకుంటూ తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా లోకానుసారంగా ఏది మమ్మీ మాట్లాడాల, అప్పగింతలు మాట్లాడాల, ఏది మాట్లాడాల, కేవలం దేవుని వాక్యం మాత్రమే మాట్లాడేది. ఆ తర్వాత తను ఫోన్ చూడటం కూడా మానేసేసింది కంప్లీట్గా. మాట్లాడితే దేవుని వాక్యం, మాట్లాడితే దేవుని సేవకులతోటి, సంఘంతో, తన పిల్లలతోటి. చిన్నప్పటి నుంచి మమ్మీలో నేను చూసింది ఏంటంటే తనకు ఒక డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట. అది రిలేషన్షిప్స్లోనే మెయింటైన్ చేసింది. తర్వాత దేవునితో తన రిలేషన్షిప్ కూడా అలాగే ఉండింది. డాడీ, దేవుని తర్వాత డాడీ తర్వాత తన పిల్లలు, తన సంఘం, తన సిబ్లింగ్స్ అంటే తన అక్క చెల్లెలు, అన్నదమ్ములు. ఆ సర్కిల్లో నుంచి మమ్మీ ఎప్పుడు బయటికి రాలేదు. అలా అని మాట్లాడదా అందరితో అంటే లేదు, అందరితోనూ మాట్లాడుతుంది మమ్మీ, అందరితోనూ ప్రేమ ఉంటుంది, సువార్త చెప్తుంది, దేవునికి అప్ప చెప్తుంది, వదిలేస్తుంది. కానీ తన ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అందులోనే తను ఎదుగుతూ ఉండిందనమాట. అది మమ్మీ యొక్క మంచి సాక్ష్యం, నేను నేర్చుకుంది, నేను చూసింది. అలా మా జర్నీ స్టార్ట్ అయ్యి 2021 అక్టోబర్లో నేను రెన్యువల్ చేసినప్పుడు 25 లక్షలు కట్టాను మమ్మీకి. అప్పుడు ఇన్సూరెన్స్, నా సిబ్లింగ్స్ మేమందరం కలిసి 25 lakhs ఇన్సూరెన్స్ తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు కంపెనీ ఇచ్చే 5 lakhs, సో 30 lakhs ఇన్సూరెన్స్ ఉండిందనమాట. ఏదైనా పర్వాలేదు చేయించుకుంటాము అని నిలబడ్డాము మేము 5 డాడీతో పాటు. డాడీకి కంప్లీట్గా మేము చెప్పకుండా దాచిపెట్టాల్సి వచ్చింది, ఆయన ఏమైపోతారన్న భయానికి. మమ్మీకి కూడా నిరాశ రాకూడదు అని కొంత దాచాల్సి వచ్చింది. 49 కీమోలు జరిగినాయండి మమ్మీకి, 49 కీమోస్. ఆమె ఎలా భరించిందో నాకు తెలీదు. ఆమె కీమో తీసుకున్నంతసేపు కూడా ప్రేయర్లో గడిపేది. వాక్యం మాత్రమే చదవమని అడిగేది, వాక్యం మాత్రమే చదివేది. సేవకులకి, ఆమె ఆధారపడిన సేవకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ని గురించి డిస్కస్ చేయడం, ఇది మాత్రమే చేసింది అమ్మకి. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా తన రొటీన్ అది మాత్రమే ఉండేది. సెప్టెంబర్ 2024లో మమ్మీకి బ్రెయిన్లో కొంచెం లిటిల్ యాక్టివ్ అయింది అనమాట, మెటాస్టేట్స్. అప్పుడు రూఫ్ నా మీద పడిపోతుంది. మేమిద్దరం, నేను మమ్మీ ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం, ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం. డాడీ పిల్లలు బయట ఉండేవాళ్ళు. సో నా వర్క్ డెస్క్ ఉండేది, వర్క్ డెస్క్ ఆపోజిట్లో మమ్మీ మా కాట్ ఉండేది, మంచం ఉండేది. అక్కడ మమ్మీ పడుకొని నేను వర్క్ చేసి నాకు 2 నిమిషాలు బ్రేక్ దొరకగానే మాట్లాడేది. అది కూడా దేవుని మాటలు మాత్రమే. నాన్న ప్రార్థన చేసుకున్నావా, నాన్న ప్రార్థన చేయనా, ఇందాక ఎందుకు నువ్వు అలా వాళ్ళతో అలా మాట్లాడావు, నీకోసం ప్రార్థన చేయనా.
ప్రార్థన మీద మాత్రమే ఆధారపడిన ఆమె జీవితం చాలా శ్రేష్టకరమైంది. అలాంటి జీవితాన్ని దగ్గరగా నేను గత 4 సంవత్సరాల 10 నెలలు చూసే అవకాశాన్ని దేవుడిచ్చిన నా జీవితం కూడా ఒక రకంగా ధన్యమని నేను చెప్పుకోవచ్చు. ప్రార్థనాపరురాలైన తల్లిని, ఆత్మీయ తల్లిని, శారీరకంగా మాకు జన్మనిచ్చినా కానీ ఆత్మీయంగానే మమ్మల్ని ఎక్కువగా పెంచడానికి తను ఇష్టపడింది. ఏ రోజు కూడా శారీరకమైన మాటలు కానీ, ఒకరిని తూలనాడి మాట్లాడడం కానీ, ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం కానీ చేయలేదు. బోధలో, విశ్వాసంలో, నిరీక్షణలో, ఆమె నమ్మిన సత్యంలో జీవితాంతం తన లైఫ్ని అలాగే బ్రతికింది. దానికి సాక్ష్యం కుమార్తెగా కాదు, నేను కూడా ఒక విశ్వాసిగా మీ అందరి ముందు నిలబడి చెప్పడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. సెప్టెంబర్ 2024లో పైన రూఫ్ అంతా నా మీద పడిపోతుంది, తిరిగిపోతుంది నాన్న అని చెప్పి ఏడిస్తే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తన బ్రెయిన్కి 10 రేడియేషన్ సిట్టింగ్స్ ఇచ్చాము. అప్పుడు ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్కువ సంఘంతో ఉండాలి, సహవాసంలో ఉండాలి అని కోరుకునేది. నాకు అక్కడ సంఘం హెబ్రోన్ కొంచెం దూరంగా ఉండేది. అప్పటికి కూడా రెహబోర్ నుంచి స్టీఫెన్ అన్న 1-2 సార్లు మాట్లాడించాను. నేను ఎక్కువ ఇక్కడికి వచ్చేసేయాలని కోరుకునేది. మమ్మీ బాగా గొడవ పెట్టుకునేదాన్ని. దానికి కూడా ఉండమ్మా, ఉండాలి ఇక్కడ, డాక్టర్ మనకి దగ్గరగా ఉండాలని. సో అలా 10 రేడియేషన్స్ని తట్టుకుంది. అదేం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. ఇక్కడికి వచ్చినాక తనకి జుట్టంతా పోయిన తర్వాత నేను ఇలా వికారంగా ఏదైనా అయిపోతానమ్మా అని ఏడ్చేదనమాట. అందంగా ఉన్నావమ్మా, ఇలా కూడా నేను కూడా నీతో పాటు పూజ చేయించుకుంటాను అని చెప్పి అడిగేదాన్ని. అస్సలు తల మీద చెయ్యి వేయకూడదు నువ్వు అని చెప్పేది నాకు. అట్లా మమ్మీ 49 రేడియేషన్స్ తర్వాత 10 కీమోస్ 10 రేడియేషన్స్ తీసుకున్న తర్వాత నేను పాస్టర్ రబ్బీ గారు ఇద్దరం కలిసి బసవతారకం సెంథిల్ రాజప్ప గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకసారి మేము బాగా డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. రీసెర్చ్ చేసేవాళ్ళం బాగా. తల్లి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ గారు వెళ్ళమని చెప్తే నేను రబ్బీ ఇద్దరం కలిసి బసవతారకం సెంథిల్ రాజప్ప గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఫస్ట్ నేను ట్రీట్ చేయట్లేదు, నేను చూడను అన్నాడు. మీరు చూడాల్సిందే సార్ అని చెప్పి అన్నానమాట. అని ఆ తర్వాత ఆయనకి రిపోర్ట్స్ ఇస్తే 49 కీమోస్ సర్వైవ్ అయ్యారా, షీజ్ అ వాకింగ్ టాకింగ్ మెడికల్ మిరాకిల్ అని అన్నారు. అని ఏదో ఉందమ్మా ఖచ్చితంగా, లేకపోతే 49 కీమోస్ తట్టుకోవడం కష్టము. స్టేజ్ 4లో, స్టేజ్ 1, 2, 3 పర్లేదు, 4లో 49 కీమోస్ 10 రేడియేషన్స్ ఇస్ ఇంపాసిబుల్ అని. జీన్ మ్యూటేషన్ టెస్ట్ 4 లక్షల రూపాయలు అవుతుంది, అమెరికాకు పంపిస్తారు. అన్ని సెల్స్ బాడీలో చెక్ చేస్తారు, మీరు చేయించగలిగితే చేయించుకోండి అని చెప్పారు. ఆశ పుట్టింది. 4 లక్షలు పోగు చేసుకున్నాము అప్పులు చేసి. దానికి ఇన్సూరెన్స్ లేదు. పోగు చేసుకొని నేనే నా చేతులతో నేను మొత్తం ప్రతి రూపాయి లెక్క పెట్టి ఇంటికి పిలిపించి టెక్నీషియన్ని మమ్మీకి జీన్ మ్యూటేషన్ టెస్ట్కి కావాల్సినవి అన్నీ టెస్ట్ చేయించి ఆ డబ్బుని కట్టి అమెరికాకు పంపించాం. కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి మన బాడీలో, అందులో ఒకే ఒక సెల్, ఒక జీన్ మమ్మీకి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అందుకే తను సర్వైవ్ అవ్వింది అంత ట్రీట్మెంట్. అప్పుడు టార్గెటెడ్ థెరపీ అని టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మ మనం, ఇంకా ఈ బాధ అక్కర్లేదు మమ్మీకి అని చెప్పి అన్నారు. అప్పటికే మమ్మీకి నరాలు కనిపించకపోవడం, ఎక్కించలేకపోవడం, తనకి చాలా కష్టపడింది. చాలమ్మా అని ఏడ్చేది ఒక్కొక్క రోజు. సారీ అమ్మా, నీకు కాఫీ ఇప్పిస్తానని చిన్నపిల్లలకి చేసి చెప్పినట్టు బుజ్జగించి నేను అక్కడికి తీసుకెళ్తాను, నీకు షాపింగ్కి తీసుకెళ్తాను అని చెప్పి మమ్మీకి చిన్నపిల్లలు బుజ్జగించినట్టు బుజ్జగించి మా స్వార్థం కోసమా తనకి కొంతకాలం బతకాలి అన్న ఆశతోటి మమ్మీ ఆ పెయిన్ అంతా భరిస్తుంటే అలాగే నేను కూడా బయట కూర్చొని ఏడ్చేవాళ్ళం, ఏమీ చేయలేక, బాధను తీసుకోలేక. ఆ స్థితిలో కూడా ఆమెని దేవుని స్థుతించడం మటుకు వదిలిపెట్టలేదు. అట్లా జీన్ మ్యూటేషన్ టెస్ట్ చేసి మమ్మీకి కీమో ట్యాబ్లెట్స్కి మార్పించిన తర్వాత కీమో ట్యాబ్లెట్స్ వాడుతుంది, కానీ డాక్టర్ రెగ్యులర్గా ఎంఆర్ఐస్ చేయిస్తూ ఉండాలి అని అన్నారు. చేయించాము.
లంగ్లో కూడా 24 mm ఉన్నది 20 mmకి తగ్గింది. తగ్గిన తర్వాత కూడా మమ్మీకి ఏమైందంటే ఇటు సైడ్ కింద సెరిబెల్లం అని ఉంటుంది, అవంతా కూడా లైనింగ్ మొత్తము క్యాన్సర్ లాస్ట్ మంత్ ఏప్రిల్ ఆ టైంలో జరిగింది అని డాక్టర్స్ చెప్పారనమాట. అంటే అంత ఫాస్ట్ ర్యాపిడ్గా గ్రో అయింది. అది బ్రెయిన్లోంచి వెన్నుపూసలోకి వెళ్ళి D12 దగ్గర ఆగింది. దానివల్లే మమ్మీకి కాలు సచ్చుపడిపోయింది. అయిన తర్వాత తనకి మాకు తెలియకుండానే ఫిట్స్ కూడా వచ్చినాయి అని డాక్టర్స్ చెప్పారు. బ్రెయిన్లో కూడా కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయన్నమాట మేము స్కాన్ తీసినప్పుడు. మళ్ళీ ఇమ్మీడియట్గా హైదరాబాద్ పిలిపించుకున్నాను నేను. పిలిపించుకున్న తర్వాత డాక్టర్స్ అన్నారు తట్టుకునే శక్తి ఉందో లేదో చూద్దాం నాన్న, 6 రేడియేషన్స్ చేపిద్దాం అని చెప్పని అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పాను. నేను May 16th రోజు స్టార్ట్ అయింది. 5-6 రేడియేషన్స్ ఇచ్చినప్పుడు 5th డే నన్ను పిలిచి లైఫ్ థ్రెట్ లేదు, బాగానే ఉన్నారని చెప్పారు నాకు. 6వ రోజున పిలిచారు, డిశ్చార్జ్ చేసేద్దాము, ఇది పాలియేటివ్ కేర్కి వెళ్ళిపోయిందిగానే, మీరు అమ్మకి ఎక్కడ ఇష్టమో అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పారు నాకు. నేను కొలాప్స్ అయిపోయిన స్టేజ్ అది నాకు ఆ రోజు. వినోదంకులకి, మా పిన్ని వాళ్ళ హస్బెండ్కి, తర్వాత మా కళ్యాణ్ గారికి ఫోన్ చేశాను. అంటే వాళ్ళే ఎక్కువ టచ్లో ఉన్నారు ఆ టైంలో నాకు. ఉంటే ఇలా అంటున్నారు అని చెప్పి అంకుల్ని రమ్మని చెప్పి పిలిచాను నేను హైదరాబాద్ హాస్పిటల్కి. పిలిచిన తర్వాత రేడియేషన్ డాక్టర్తో మాట్లాడారు, వేణుగోపాల్ ఆ రోజు గారితో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత తీసుకెళ్ళిపోమని చెప్పి కొంచెం చెప్పారనమాట. అప్పటికే మనకి 4.5 లక్షల దాకా అయిపోయింది మెడికవర్ హైటెక్ సిటీలో. ఇన్సూరెన్స్ కొంత కవర్ అయింది. ఈ ఇయర్ మేము ఇన్సూరెన్స్ కట్టలేదన్నమాట. కంపెనీ ఇచ్చే బేస్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉండింది నాకు. ఏం జరగదు అని ఒక హోప్ ఉండింది. ఈ లోపల ఇలా జరిగితే నేను సార్ని 2 చేతులు దండం పెట్టి ఈ 3-4 నెలల్లో అమ్మని ఏదో ఒక రకంగా మీరు ట్రీట్ చేయండి అని ఏడ్చాను నేను. ఏడిస్తే తన జనరల్ బాడీ డిటోరియేషన్, విత్డ్రావల్స్ ఉన్నాయమ్మా, మనం ఏం చేయలేము ఇలాంటి స్థితిలో, మీరు దేవుడికి ప్రేయర్ చేసుకోండి అని చెప్పారు. నాకు అర్థమైపోయింది, అమ్మకు కూడా అర్థమైపోయింది. నేనేం చేశానంటే అప్పుడు సేవకుడిని పిలిపించాను, డాడీకి కన్సల్ట్ చేశాను. డాడీ నాకు ఎందుకో మమ్మీ దేవుని మాటలు చెప్పే ఎవరన్నా మంచి సేవకుడిని పిలిపించుకుంటాము అని డాడీని రిక్వెస్ట్ చేస్తే డాడీ నేను మా అంకుల్ డిసైడ్ చేసుకొని జోసెఫ్ రవికాంత్ గారిని పిలిపించుకున్నాము. 2.5 గంటలు మాట్లాడింది ఆ రోజు మమ్మీ. అదే లాస్ట్ కరెక్ట్గా మాట్లాడటం సేవకుడితో. నిన్ను స్వస్థపరచు యెహో అని ఒక కళ వచ్చిందంట గోడ మీద. నిన్ను స్వస్థపరచు యెహో అని అక్కడితో ఆగిపోయిందండి. దేవుడు పూర్తి చేయలేదు, కానీ నాకు వాగ్దానం ఏమో నాకు ఇలా ఉంది, అది ఎందుకు పూర్తిగా రాయలేదు గోడ మీద కళ్ళలో అని చాలా విషయాలు ఆమె చాలా డెప్త్గా ఆ రోజు మాట్లాడింది. పెద్దకి నేను ఆ వీడియో మా తమ్ముళ్ళ దగ్గర చెల్లెళ్ళ దగ్గర ఉంది, సంఘానికి కూడా అది షేర్ చేయమని చెప్తాను నేను మీ వాట్సాప్ గ్రూప్స్లో. చాలా ఆదరణ కలిగే మాటలు కూడా ఉన్నాయి అందులో. మాతో పాటు మిమ్మల్ని సమానంగా ప్రేమించింది కాబట్టి నేను అవన్నీ నాతోనే ఉంచుకోవాలని అనుకోవట్లేదు అలా అని చెప్పి ఆ రోజు షేర్ చేసింది. అదొకటి చాలా భయంకరమైన విషయం. తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో తనకి తెలియకుండానే ఫిట్స్ రావడము ఇవి స్టార్ట్ అయినాయి. ఆయుష్ హాస్పిటల్స్ తీసుకెళ్ళినాక అక్కడ నాకు అగైన్ DNR సైన్ చేయమని నా వెంట పడ్డారు డాక్టర్స్. ఎందుకు ఇంత వెంటబడుతున్నారు, రేడియేషన్స్ అయిన తర్వాత రేపు బ్రెయిన్కి మమ్మీ కోలుకుంది కదా, తిరిగి అలాగే ఇంకోసారి కోలుకోవాలి ప్రభు అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నాను. మమ్మీకి చెప్తా ఉన్నాం అనమాట. మాట పోతుంది అని కూడా మేము ఊహించలేదు. ఆయుష్ హాస్పిటల్స్లో చెప్పినప్పుడు నేను అన్న నాకు కొంచెం టైం కావాలి అని. అక్కడ కూడా దేవుడు అద్భుతంగా ఎలా అంటే, నేను ICUలో మమ్మీ ఉన్నారు, నన్ను DNR సైన్ చేయమని చెప్పి నన్ను పిలిపిస్తే డాక్టర్ అక్కడ నుంచొని ఉంటే ఆవిడతో నేను అన్నాను నాకు ఇంకా టైం కావాలి మేడం అని.
ఓకే మేడం అని అన్నారు. ఆమె అలా చూసుకుంటూ ఓకే మేడం అనేది అనిన తర్వాత న్యూరో కన్సల్టెన్సీ కూడా ఉంది మేడం, అది అయ్యిందా అని చెప్పి అడిగాను నేను. అది చెక్ చేసుకుంటూ 2-3 సార్లు నా వైపు చూశాను. చూసినాక మీరు మీ పేరేంటి మేడం అని అడిగింది. అడిగితే నా పేరు ఇలా అనగానే ఆమె గుర్తుపట్టి 2020లో కోవిడ్ టైంలో ఆవిడ మా ఆర్గనైజేషన్తో వర్క్ చేశారంట డాక్టర్ గారు. ఆవిడే మమ్మీ కాళ్ళ దగ్గర నుంచొని ఉండిందనమాట, ట్రీటింగ్ డాక్టర్ ఐసీయూలో. ఆమె చాలా ఆశ్చర్యపోయి మీ మదర్ మ్యామ్ అసలు నాకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడని చాలా ఇదైపోయి గూస్ బంప్స్ వస్తాయి నాకు అనేసి. పోనీ ప్రభువా నాకు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ మళ్ళీ నేను అందరినీ చూపించుకోవడానికని నేను ఆ డాక్టర్ని ఒకటే అడిగాను, డాక్టర్ వీణా అమ్మ రెస్పాండ్ అవుతున్నప్పుడు తప్పకుండా ఆమె చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ మీరు లోపలికి పంపించాలి అని నేను అడిగాను. పంపిస్తానమ్మా అని చెప్పాను అన్నారు. అట్లా డాడీని మా సిస్టర్ యూఎస్ నుంచి వచ్చే వరకు తల్లి కోసం వెయిట్ చేయించి దాన్ని అట్లా నేను డిఎన్ఆర్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినా కానీ వాళ్ళు గంటన్నర సేపు మా ఫ్యామిలీని, డాడీ, పెద్ద చిన్న, తల్లి వల్లిని నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు. మీరు సిపిఆర్ ఇచ్చినా అదే రిలాప్స్ అవుతుంది, మేము కిడ్నీకి డయాలసిస్ చేసినా రిలాప్స్ అవుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇమ్మీడియట్గా కూడా అవ్వదు, ఇక్కడ పెట్టి పాయింట్ లేదు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. చాలా బాధపడిపోయాను. సరే ఇవి ఒక్క రాత్రికి ఉంచండి అని జనరల్గా డాక్టర్స్ చెప్తారు. రివర్స్లో నేను అడిగాను అనమాట, ఇంకొక రోజు ఉంచండి హాస్పిటల్లో మేడం అని ఏడ్చాను నేను. ఉంచుతానమ్మా అని చెప్పని ఐసీయూ నుంచి తీసేస్తాము అని అన్నారు. అప్పుడే మాకు గుండె జారిపోయింది. ఐసీయూ నుంచి తీసుకొచ్చి రూమ్లో పెట్టారు మమ్మీని. పెట్టిన తర్వాత కూడా చాలా ఆ లాస్ట్ ఫ్యూ డేస్ చాలా దయనీయం, చాలా బాధ ఉంది. ఏంటంటే అమ్మ అని పిలిస్తే పలికేది, అమ్మ నీకు కనబడుతున్నా అంటే అలా అని నేను కనబడుతుంది నాకు అని చెప్పి ప్రతి దానికి డాడీ కృప నేను నీ దగ్గర ఉన్నాను అంటే ఇట్లా అనేది. ఏదైనా మమ్మీకి కావాలి అని అంటే డాడీని కోరుకున్నది లాస్ట్లో, డాడీని పిలవమని చెప్పి. అది కూడా గాలిలో అనమాట, ఒక పదం అందితే మాకు మేము ఓకే అమ్మ ఇలా అడుగుతుంది అని చెప్పేసి మేము అనుకొని డాడీని పిలిచేవాళ్ళము. మా బెడ్రూమ్ని, అమ్మ బెడ్రూమ్నే హాస్పిటల్ పెట్టుకున్నాము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొన్నాము, డాక్టర్స్ని నిలబెట్టాము. ప్రతి డాక్టర్ ఎంత పెద్దవాళ్ళైనా నిలబెట్టాము మేము. వచ్చి మమ్మీ చూడండి అంటే ప్రతి డాక్టర్, డాడీకి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి నిలబడ్డారు. ఏది చేసినా కానీ తనకి మన ప్రేమ సరిపోలేదు, దేవుని ప్రేమ కోసం వెళ్ళిపోయింది. ఇదంతట్లో నేను చూసింది ఏంటంటే షీ లివ్డ్ ఎ లైఫ్ దట్ గ్లోరిఫైస్ గాడ్. దట్స్ ద ఓన్లీ టెస్టిమెంట్ ఐ హ్యావ్ అబౌట్ హర్. ప్రతి సెకండ్ కూడా దేవుని కొరకు మాత్రమే, అంత బాధలో, అంత కష్టంలో, అంత ఏడుపులో తన విధేయత దేవుడికి చూపించింది అమ్మ. మాకు చెప్పింది ఒకటే, సంఘానికి దగ్గరగా ఉండమని, దేవుల్లో ఉండమని, నమ్మకంగా బ్రతకమని. అది మాత్రమే అమ్మ మాకు లాస్ట్ మాటలు, అవి మాత్రమే. అమ్మని మనం మళ్ళా చూడాలి అని అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజంగా మనం ప్రేమించాము అని అంటే అమ్మని మన ఏడుపు కాదు కానీ మన లైఫ్ అలా లీడ్ చేసి మనం కూడా సిద్ధపడి వెళ్ళాలి. 4 years 10 months అమ్మ సఫర్ అవ్వలేదు. కేవలం కీమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది మమ్మీకి. లాస్ట్ 3 weeks మాత్రమే క్యాన్సర్ వలన సఫర్ అయింది మమ్మీ. మిగతా అంతా సైడ్ ఎఫెక్ట్స్ వలన తనకి ఎపటైట్ పోవడము, తినాలనిపించకపోవడం, తాగాలనిపించకపోవడం, నిద్ర పట్టకపోవడం, దట్ ఈస్ స్టిల్ ఓకే. క్యాన్సర్ యొక్క పెయిన్ని తను భరించింది కేవలం 3 వారాలు మాత్రమే. లాస్ట్లో పేల్ ఎల్లో అంటే పర్ఫెక్ట్ కలర్ అనమాట, యూరిన్ వచ్చింది, చేతుల్లో ఎడిమా మొత్తం పోయింది. తన మొహం చూసిన వాళ్ళందరూ కూడా క్యాన్సర్ అని మేము అనుకోము, హాస్పిటల్కి తీసుకెళ్ళినా అంతే టీవీగా దర్జాగా రాజులాగా నడిచేది మా మమ్మీ అన్నారు కూడా. ఎవరు పేషెంట్ ఇక్కడ అని అడిగారు మేము హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు. సో తన లైఫ్ ద్వారా మనం
నేను నేర్చుకుంది ఏంటంటే తను సిద్ధపడింది, దేవుడు సిద్ధపరిచాడు 4 years 10 months. మనల్ని సిద్ధపడమని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మని నేను చూడాలి తిరిగి అని అనుకుంటే నా జీవితాన్ని నేను కూడా సరి చేసుకొని నా జీవితంలో నేను కూడా ప్రభు వైపు చూస్తూ ఉంటే మాత్రమే నేను అమ్మని చూడగలుగుతాను. నాకు మీరందరూ కూడా అన్నయ్య అక్క అని చెప్పి నేను మాట్లాడిన వాళ్ళు మీరందరూ తల్లిలాగా ఆదరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మ నాన్న మొహం తర్వాత తెలిసిన మొఖాలు అంటే మీవి మాత్రమే. అందుకే నేను ఆ రోజు అంతమంది రిలేటివ్స్లో డాడీ 16th రోజు మాట్లాడమంటే కూడా నేను మాట్లాడినాను. ఎందుకంటే నా ఏడుపు నా కన్నీరు చూడాల్సింది మీ అందరూ. 5 సంవత్సరాల దుఃఖాన్ని నేను కడుపులో పెట్టుకున్నాను. ఏడిస్తే అమ్మ ఏమైపోద్ది, డెసిషన్స్ తీసుకోలేను, డాక్టర్స్తో మాట్లాడలేను అని నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాను. ట్యాబ్లెట్స్ వాడాను. అమ్మ కావాలి అని తప్ప ఏ థియరీ కూడా నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. తను బ్రతకాలి, ఇంకొంతకాలం ఉండాలి. పెద్దతో చెప్పినట్టు నాకు కూడా చెప్పింది కొంతకాలం నేను బ్రతకాలమ్మా అని. బ్రతకాలి అనే దాంట్లో కూడా తనకి స్వార్థం ఏం లేదు. సంఘం కోసం ప్రార్థించాలి, దేవుని సేవ చేయాలమ్మా, ఇంకొంతకాలం చేయాలి నేను అని. దానికి ఏదో టార్గెట్స్ ఉండేవి. ఆ గోల్ని ఫినిష్ చేయలేకపోయింది అనే ఒక చిన్న ఆవేదన మటుకు వ్యక్తం చేసింది. కానీ దేవుడు పూర్తిగా అమ్మని స్వస్థపరిచి తీసుకెళ్ళాడు. అది తన ముఖంలో అందరం కూడా చూడగలిగాము. నన్ను దేవుడు ఒక పనిముట్టుగా మాత్రమే అమ్మ కోసం సేవ చేయడానికి మాత్రమే వాడుకున్నాడు. నాకున్న నేము ఫేము ఏది కూడా నాది కాదు. తన సేవకులు ఇద్దరి కోసం దేవుడు వేసిన పునాది. నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళడం, జాబ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, నాకు డాక్టర్స్ వచ్చి మాట్లాడితే వచ్చి నిలబడటం కానీ, ఇదంతా దేవుని సేవకుల కొరకు, తన పనిచేసే ఇద్దరి కొరకు దేవుడు వేసిన పునాది మాత్రమే. నేను ఒక పనిముట్టు మాత్రమే. మీరందరూ మా కోసం ప్రార్థించండి. డాడీకి నాకు శరీరంతో ఉన్నాము. కళ్ళు తెరిచాక అమ్మ మొహం నాన్న మొహం తప్ప ఏమీ తెలియదు మాకు. తనని ఇక చూడలేము అన్నది డైజెస్ట్ అవ్వట్లేదు. తన నవ్వు, తన తిట్లు, డాడీని తిట్టే తిట్లు, డాడీ డబ్బులు ఇచ్చి అమ్మకి 50 రూపాయల కోసం కూడా వెళ్ళి డాడీ మమ్మీనే అడిగేవాళ్ళు, కృప 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి అని. అలా తన ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేసింది. విజ్డమ్ చాలా చాలా తెలివి అన్నమాట మమ్మీకి. తన కుటుంబాన్ని అట్లా బండ మీదనే నిజంగా కట్టిన ఆత్మీయ తల్లి. సో దిస్ ఇస్ మమ్మీస్ జర్నీ. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా కొరకు ప్రేయర్ చేయండి. మమ్మల్ని వదలద్దు, మేము మిమ్మల్ని వదలద్దు. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. చాలా టైం తీసుకున్నాం.